అబ్బా ఆ నా కొడుకు ఎస్కేప్ అయ్యాడు. రేయ్ పట్టుకోండిరా. రేయ్ పద పద. ఆగరా, ఎస్కేప్ అంటాడేంటి? మనం వచ్చింది వాకింగ్ కదా. రేయ్ వాళ్ళకి తెలిసి వస్తే వాకింగ్, వాళ్ళకి తెలియపోతే ఎస్కేపే కదరా. రే 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 అంటే మనం ఇప్పుడు తెలిసి వచ్చామా తెలియకుండా వచ్చామా? అర్థం చేసుకోరా, భూమి పుట్టినప్పుడు పుట్టావు. అయ్యో పోయ్, ఇది స్కేపా? అది తెలియకుండా ఇందాక నుంచి నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఒరే పాపారా ఒళ్ళగెత్తరా. స్వామి, అతను అడిగిన అమ్మాయి త్వరగా దొరికేటట్టు చేసి నువ్వే నన్ను కాపాడాలి. పొట్టల్లో కలుద్దాం రే. రే కృష్ణ, మనం వెళ్ళాల్సింది ఇటు కాదురా, అటు. అమ్మాయిరా. అమ్మాయి ఏంట్రా? రేయ్ నేను ఎస్కేప్ అయింది ఈ అమ్మాయి గురించారా? నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. నేను ప్రేమించేది ఈ అమ్మాయినారా? ప్రేమింతున్నావా? ఈ మిస్ట్లో ట్విస్ట్లేంట్రా? పని చెప్తాను. నీకు కూడా వాకింగ్ వచ్చినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఇక్కడ కూడా వదిలేడు. నాకే పాపం తెలీదండి. ఆడు వాకింగ్ అంటే వచ్చాను అంతేనండి. కావాలంటే అనుకోమేంటి. అమ్మాయి మిస్ అయిపోయిందిరా. కానీ మనం దొరికేసాంరా. ఇప్పుడు ఆ గుండు గడి కంటే ముందు మనం కొట్టం దగ్గరికి వెళ్ళకపోతే మన కుమ్మేస్తారా? పదన్నాడు. నడితే కుదరదు, పరిగెట్టు. అటు ఎక్కడికి రా? షార్ట్ కట్ రా. రా మరి ఆగేవా, పరిగెట్టు. అయితే ఎక్కడరా? ఇంత ముందు మారిపోయినప్పుడు గుడి దగ్గర ఒక అమ్మాయిని చూసాడట్టయ్యా. వద్దొద్దన్నా కానీ అవును చూసొద్దు బండి నడి పెట్టుకుని వెళ్ళాడు. మాకేం తెలియదయ్యా. హరికథలు చెప్తున్నారా? అసలు కథలు చెప్పడం వేరే హరికథలు నాకు. మీ సంగతి చెప్తాను రా. అల్లుడు 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 అల్లుడు, ఎప్పుడైనా నేను అడిగినా నన్ను జాగ్రత్త తీసుకెళ్ళకరా. అయ్యి బాబోయ్, అమ్మో అల్లుడు వాళ్ళు పారిపోయారు. రా జాగ్రత్త. అమ్ముని లైట్లు వెలిగి మనం లోపలికి వెళ్ళిపోవాలి. లైట్లు వెలిగిరా. ఇలా పరిగెడితే సన్నబట్టం కాదురా, చచ్చిపోతాం. దొంగ నాయల్లారా, మమ్మల్ని మోసం చేస్తారా? మారిపోతారా? మా గురించి ఏమనుకుంటారా? మిమ్మల్ని మిత్రులు బయటికి వచ్చారు కదరా. తెలిసిన విషయం మళ్ళీ అడుగుతావేంట్రా గుండుగా? నన్ను కొడతావురా? నీ సంగతి చెప్తారా? రేయ్ ఇదేదో మన సంగతి చెప్తాడు. తలుపులు పోయండిరా, ఈ సంగతి చెప్తావు. ఏంట్రా చెప్తావు? మర్యాదగా సారీ చెప్పి కాళ్ళు పట్టుకోరా. రేయ్ పట్టుకోరా, పట్టుకో. ఏంట్రా యాంగిల్ మార్చావేంట్రా? ఏం జరిగింది? ఏం సార్? అల్లుడు ఆడు ఈడు బయటికి తిరిగి వచ్చారు. బయటికి వెళ్ళి హోటల్లో కాఫీ తాగొచ్చావా? అబద్ధం చెప్తున్నాడు అల్లుడు. అప్పుడు కూడా కొట్టాడు నన్ను. ఎక్కడా? ఆ రైలు కట్ట దగ్గర. అవును సార్, అక్కడ ఉంది నేనే. మీరు వెళ్ళని తెచ్చుకోండి, నేను వెళ్ళిపోతా. ఏయ్, లేకపోతే ఏంటి సార్, పొద్దునే లేపి ఇక్కడున్నావు అక్కడున్నావు అంట. కావాలంటే బండు అడుగు చెప్తాడు. మావయ్య రాత్రి తాగింది దిగలేదా? పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఎందుకు వస్తారు? అనవసరమైన హడావుడి నువ్వుని. రా. ఆ తలుపన సరిగ్గా ఇంకా నయం పారిపోలేదు. ఒక్క ముక్క చెప్పొచ్చు కదరా. అయ్యో మేము బ్రెయిన్ ఓడాం, నువ్వు స్ట్రెయిన్ అయ్యావు. నువ్వు ఎస్కేప్ అయ్యావు, నువ్వు ఇరుక్కుపోయావు. వాకింగ్ అని జాగింగ్కి వెళ్ళినట్టున్నావు. అది జాగింగ్ ఏంట్రా? రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్, ఎక్కడో రాంగ్ జంప్ చేసినట్టున్నాను రా. ఏమైంది? చారిందన్నా చెయ్యి. ప్రేమించడం ఇంత కష్టమా సార్? ప్రేమించడం కాదురా, ప్రేమించడానికి ఫ్రెండ్ గా ఉంటాం ఇంకా కష్టం. ఊరికే టెన్షన్ పడకండి రా. ఆ అమ్మాయి నాకు దొరికే టైం దగ్గర అయింది. కాదురా, మాకెందుకో మా టైం దగ్గర పడింది అనిపిస్తుంది. జాగ్రత్త.
అమ్మయ్యా వచ్చేసారా? ఏంటి ఎవరు అడగలేదుగా? కవర్ చేసుకున్నాను కానీ కనిపించిందా? అదే టెన్షన్ తో చేస్తున్నాను. ఎవరు రాకుండా చూసుకో, కొట్టిన దాకా వెళుస్తాను. రోజు రోజుకి ధైర్యం పెరిగిపోతోంది. వెళ్ళండి వెళ్ళండి, ఎక్కడి దాకా వెళ్ళి ఆగుతారో చూద్దాం. సార్ వచ్చిందిరా బాబు పోస్ట్ డబ్బా. ఎవర్రా ఆ అమ్మాయిని పట్టడానికి మనోడు ఈ అమ్మాయిని ఈ అమ్మాయి ఎవర్రా నీలకంఠం రెండో కూతురులే. అమ్మాయి కొత్త కదా. ఏయ్ ఎతికేవా? ఏమైనా తెలిసిందా? మదర్ ప్రామిస్ గా వెతికాను సార్. అసలైతే ఈ ఊళ్ళో 615 ఇళ్ళు కాదు, 642. పెళ్లి కాని అమ్మాయిలు 39 కాదు సార్, 44. ఎవరిని అడిగిన వాళ్ళకి వాళ్ళు మేమే అందగత్తిలో ఉంటున్నారు. వాళ్ళందరూ అబద్ధాలు ఆడుతున్నారు. నాకు కూడా అలాగే అనిపించింది సార్. కానీ ఇక నవల కాదు సార్, ఊరంతా వెతికాను. ఆఖరికి మిగిలింది నేను ఒక్కదాన్నే. కావాలంటే నన్ను కూడా చూసేయండి. సర్లే టెన్షన్ పడకు. నేను చెప్పిన పోలికలతో ఆ అమ్మాయి ఎక్కడ ఉందో కనిపెడతాం కొంచెం కష్టమే. అందుకే ఆ అమ్మాయి ఎక్కడ ఉందో ఈజీగా కనిపెడతానికి ఓ మంచి క్లూ ఎతికే. నేనేం చూడలేదు. ఈ క్లూతో తను ఎక్కడుందో ఈజీగా కనిపెట్టేయచ్చు. అదేదో ఇవ్వండి సార్, కానీ పెట్టేస్తే నాకు ఒక టెన్షన్ పోతుంది. దీనివల్ల ఇంట్లో కుదురుగా ఉండలేకపోతున్నాను. ఇంట్లో ఏం వాగుతున్నానో నాకే అర్థం కావట్లేదు. అమ్మాయిని ఎలాగైనా వెతికి